హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ బై నరేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ నుంచి ఈరోజు అయితే ప్రోమో అయితే రిలీజ్ అయింది. మనకు ప్రతిరోజు కూడా 2 ప్రోమోలు అయితే రిలీజ్ అవుతాయి కదా. ఈరోజు వచ్చేసి ఒకటే ప్రోమో రిలీజ్ అయింది అనమాట. ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా. సాటర్డే రోజు మనకైతే ఒకటే ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఇన్ని రోజులు బిగ్ బాస్ సీజన్ 7లా వేరే ఉండే, అంటే సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నారు కదా. కాకపోతే ఇదే ఉల్టా పుల్టా లెక్క అనిపిస్తుంది నాకైతే సీజన్ 8. ఎందుకంటే ఈ సీజన్ 7లో ప్రతి సాటర్డేకు నాగార్జున సార్ వచ్చి అందరికీ పనిష్మెంట్ అయితే ఇచ్చేటాడు కదా. అందరి ఆట ఎలా ఉందో అనేది చెప్పేవాడు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఈ సీజన్ 8లో ఇది ఫస్ట్ వీక్ అనమాట. నాగార్జున సార్ రావడం ఫస్ట్ వీక్. ఫస్ట్ వీక్ వచ్చేసి ఏమన్నాడంటే ఎవరి తప్పు వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు విష్ణుప్రియ మీద కోపం ఉన్నది అనుకో, నేనే కత్తి పట్టే అంటే ఇట్లా బొత్తకైతే అదొకటి చిన్న సీట్స్ అయితే ఇచ్చింది అనమాట, ధర్మకోల్ సీట్స్లో. వీటికి కత్తి గుచ్చేది చెప్పాలి. ఈ విష్ణుప్రియ నాకు ఇక్కడ నచ్చలేదని చెప్పాలి. అటువంటి కండిషన్ అయితే బిగ్ బాస్ అయితే పెట్టిండ్రు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాగమణికంఠ అని పాజిటివ్గా తీసేసే అవకాశం అయితే కనిపించింది. తర్వాత విష్ణుప్రియకి అయితే మంచిగా కౌన్సిలింగ్ అయితే జరిగింది. మళ్ళా సీత గారికి కూడా కౌన్సిలింగ్ అయితే మంచిగానే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. విష్ణుప్రియకును సోనియాకు ఇద్దరికైతే మంచి గొడవ అయితే అంటే అయిందనమాట. ఆ గొడవకు సంబంధించి విష్ణుప్రియని కౌన్సిలింగ్ అయితే బాగా ఇచ్చిందనమాట నాగార్జున సార్ వచ్చేసి. ఈరోజు ఎలిమినేషన్కి సంబంధించి అయితే ఏమి హింట్ అయితే ఇవ్వలేదు. మనం బేబక్క హెల్మెట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకున్నాం కదా పొద్దుటి వీడియోలో. ఇప్పుడైతే మనకైతే బేబక్క సంబంధించి ఎలిమినేషన్కి సంబంధించిన చిన్న పాయింట్ కూడా మనకైతే లీక్ కాకుండా ప్రోమో అయితే ఉన్నదన్నమాట. ఎలిమినేషన్ ఉంటుందో ఉండదో నాకు తెలిసి. అందరికైతే బిగ్ బాస్ అయితే ఈ సీజన్ 8 అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్కి కూడా చాలా రిస్కీతో కూడుకున్న పని అర్థమైపోతుంది. మళ్ళా ఈ సీత వచ్చేసి ఈ ప్రేరణను ఆమె ఉన్నాయి కదా, ఈ చీఫ్ వచ్చేసి ఉన్నది కదా. ఇప్పుడు ఫస్ట్ నైని, తర్వాత నిఖిలు, తర్వాత ఇంకో అమ్మాయి ఉన్నది కదా, నాకు తెలియదు. ఆమెని సీత వచ్చేసి కత్తితో పొడుస్తారు. అంటే ఇట్లా చెప్పినా కదా, ఇప్పుడు అది ధర్మకోట సిటీకి సంబంధించి ఇట్లా పొడుస్తారు కదా. పొడిచి చెప్తుంది నాకు ఇంత డిస్టర్బెన్స్గా, అంటే ఇప్పుడు ఇంట్లో కిచెన్ సామాన్లు అన్నిటికి సంబంధించి ఇప్పుడు నైని టీంకి అయితే అప్పు చెప్పింది. ఓన్లీ కుకింగ్ వరకు అయితే నిఖిల్ టీంకి అయితే అప్పు చెప్పింది కదా. అందువలన సీత వచ్చేసి చెప్పింది అనమాట. చెప్తే నాగార్జున సార్ ఏమన్నా అమ్మ గేమ్ అంటేనే అట్లుంటుంది. మనం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాలి కదా. గేమ్ అంటేనే అలాగ ఉంటుందమ్మా. ఇంకా ముందు చాలా చూడాలనేసరికి సీత వచ్చేసి చాలా షాక్ అయిపోయింది. గేమ్ కూడా ఇప్పుడు నిఖిల్ని అయితే నాగార్జున సార్ అయితే కొంచెం మెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ ప్రతి దాంట్లో కూడా కాంప్రమైజ్ అయ్యి ఆ గేమ్లో కూడా చాలా కూల్గా ఆడడం, నిఖిల్ కొంచెం బెస్ట్గా ఆడుతుందని నా ఒపీనియన్. నాగార్జున సార్ కూడా నిఖిల్ని ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదని మనకు ప్రోమోలు అయితే కనిపించేసింది. మరి ఈ వారం ఎలిమినేషన్ ఉందా లేదనేది క్లారిటీ అయితే నాకైతే అర్థమైపోయింది. నాకు తెలిసి ఎలిమినేషన్ లేదు. ఓటింగ్ ఫోల్స్ ఉన్నా కూడా వచ్చే వీక్ అయితే ఎలిమినేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ ప్రోమోలో ఉన్నదైతే ఇది కానీ బాగా స్టిక్ అవుతుంది. ఎవరి బాధ్యత వారి నెత్తి మీదనే పెట్టిండు నాగార్జున సార్ అయితే ఎటువంటి బాధ్యత అయితే తీసుకోలేదు ఈ వీక్ అయితే. మరి వచ్చే వీక్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి రేపటి ప్రోమో కానీ ఈ బిగ్ బాస్ 9 సంబంధించిన షో గురించి ఒకవేళ వీలుంటే రేపు రివ్యూ అయితే ఇస్తా, లేకపోతే ప్రోమోకి సంబంధించిన రివ్యూ అయితే ఇస్తా. ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ప్రోమో రివ్యూ అయితే ఇది. మళ్ళీ రేపటి రివ్యూతో మేము ముందుకు వస్తా. అంతవరకు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నా ఒపీనియన్ కనుక నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రివ్యూతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.